హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 5వ వచనం చదవండి. హెబ్రీ పత్రిక 11:5. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతన్ని కొనిపోయిన గనుక అతడు కనబడలేదు. రెండు చేతులైతే యేసయ్యకు స్తోత్రం చెప్పండి గట్టిగా. వినండి ప్రియ దైవజనమా, హనోకు యేసయ్యతో నడిచినట్లుగా వాక్యం చెప్తుంది. హనోకు యేసయ్యతో నడిచాడు. ఇదివరకు అతని ముందు తరము యేసయ్యతో నడిచినట్లుగా అతడు చూడలేదు. అతడి కళ్ళ ముందు యేసయ్యతో నడిచిన దృశ్యాలు అతను చూడలేదు. అతడు ఎలాగ యేసయ్యతో నడిచాడు, అతడు ఎలాగో యేసయ్యతో ప్రయాణం చేశాడు, అతడు ఎలాగో యేసయ్యతో సహవాసం చేశాడు, అతనికి అవగాహన ఎలా వచ్చింది, యేసయ్యతో నడవాలి అనే అవగాహన అతనికి ఎలా వచ్చింది, యేసయ్యతో నేను నడవాలి అని అతడు ఎలా అనుకున్నాడు. అతడు ముందు తరమును అతను చూడలేదు కదా, అతడికి ముందు పుట్టిన వారిని అతడు చూడలేదు కదా. వయస్సులో పెద్దవారు కనపడుతున్నారు హనోకు కల ముందు, వారు నడిచినట్టు చూడలేదు హనోకు ఈ అనుభవాన్ని ఎలా పొందాడు, హనోకు ఈ అనుభవాన్ని ఎలా దక్కించుకున్నాడు, యేసయ్యతో హనోకు ఎలా నడిచాడు, ఆ ఎక్స్పీరియన్స్ హనోకు ఎలా వచ్చిందంటే, ఆదిలో వినండి చాలా జాగ్రత్తగా, ఆదిలో ఈ సృష్టి ప్రారంభంలో దేవుడు ఆదామును తయారు చేశాడు. ఆయన పోలికలో 100 సంవత్సరములు ఆదాము యేసయ్యతో నడిచినట్లుగా చరిత్ర చెప్తుంది. 100 సంవత్సరములు ఆదాము యేసయ్యతో నడిచాడు, యేసయ్యతో మాట్లాడాడు, ఆయన మహిమను చూశాడు. ప్రతి చల్లపూట ఆదాము వద్దకు యేసయ్య పరలోకం నుంచి దిగి వచ్చాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆదాముతో మాట్లాడేవాడు యేసయ్య, ఆదాముతో నడిచేవాడు యేసయ్య. ఇక అనేక తరాలు మన పితరుడైన ఆదాము యేసయ్యతో నడిచాడంట, యేసయ్యతో మాట్లాడాడంట, యేసయ్యతో వాకింగ్ చేశాడంట, యేసయ్యతో ముచ్చటించాడంటని మాట్లాడుకున్న మాటలే హనోకు విన్నాడు. మన పితరుడైన ఆదాము యేసయ్యతో నడిచినట్లుగా అనేక వందల తరాలు మాట్లాడుకుంటూ వచ్చాయి. హనోకు తరములకు వచ్చేటప్పటికి హనోకు ఆ మాటలను శ్రద్ధగా విని యేసయ్యతో నడవడం ప్రారంభించాడు. గట్టిగా చప్పలు కొట్టండి యేసయ్యకి. అనేక తరాలు యేసయ్య నడిచాడంట. యేసయ్య ఆదాముతో నడిచాడు, యేసయ్య మన తండ్రితో నడిచాడు, యేసయ్య మన మొట్టమొదటి ఆదామైన మన పితరుడైన తండ్రితో యేసయ్య నడిచాడంట. యేసయ్య ప్రతి చల్లపూట వచ్చేవాడంటని అందరూ మాట్లాడుకునేవాళ్ళు, కానీ ఆ మాటను కసిగా రోషంగా పట్టుకుని ప్రార్థన చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు కొంతమంది భూమి మీద ఉన్నారు, ఆ కాలంలో అపోస్తులు ఉన్నారు, ఆ కాలంలో పరిశుద్ధాత్మ ఉంది అని అంటున్నారు, కానీ ఇప్పుడు ఆత్మ నేను అనుభవించాలన్న మనసు లేదు ఈ రోజున ఈ తరములో ఉన్న ప్రజలకి. ఆ కాలంలో అపోస్తులు ఉన్నారు అని అంటున్నారు, కానీ ఈ తరములో మేమే ఒక అపోస్తులుగా తయారవ్వాలనే ఆలోచన లేదు ఈ తరానికి. వినండి ప్రియ దైవజనమా, అలానే కొన్ని వందల తరాలు ఆదాము యేసయ్యతో నడిచాడంట, మన పితరుడు ఇలా నడిచాడంట, మన పితరుడు ఇలా మాట్లాడాడంట, మన తండ్రి ఇలా అని చెప్పుకునే మట్టికి పరిమితమయ్యారు, కానీ దానిని క్రియలో పెట్టడానికి ఏ తరము కూడా మనసును పెట్టలేదు. నా తండ్రి నడిచినట్టు నేను నడవాలి, నా తండ్రి యేసయ్యతో మాట్లాడినట్టు నేను మాట్లాడాలి. నా పితరుడైన ఆదాము నా తండ్రి యేసయ్యతో నడిచాడు, మా కుటుంబం కూడా యేసయ్యతో నడవాలి. ప్రతి చల్లపూట యేసయ్యను మేము కలుసుకోవాలి, ఆయనతో మేము ట్రావెల్ చేయాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆయనతో మేము సహవాసం చేయాలి, ఆయనతో మేము ముందుకు బయలుదేరి వెళ్ళాలి అని వింటాం కాదు, అది మనం క్రియలో పెట్టాలి. వాక్యం వింటే ప్రయోజనం ఉండదు, వినిన వాక్యాన్ని కసితో రోషంతో క్రియలో పెట్టగలగాలి. అప్పుడే ఆ వాక్యం అద్భుతాలు మీ జీవితాలు దేవుడు చేస్తాడు. వాక్యాన్ని అందరూ వింటారు, అన్యులు కూడా వింటారు వాక్యాన్ని. ఇప్పుడు ఈ శబ్ద తరంగాల్లో ఈ పేటలో ఎక్కడి వరకు ఈ శబ్దం వినపడుతుందో అక్కడి వరకు ప్రజలు వింటారు ఈ వాక్యాన్ని, కానీ వినటం వల్ల లాభం లేదు.
వినిన వాక్యం నీ జీవితంలో నీవు చేస్తున్నావా లేదనేది ప్రాముఖ్యం. వినిన వాక్యం నీ జీవితంలో జరుగుతున్నా లేదనేది ప్రాముఖ్యం. వినిన వాక్యాన్ని నువ్వు క్రియలో పెడుతున్నావా లేదనేది ప్రాముఖ్యం. ఆదాముతో యేసయ్య నడిచేవాడంట. నాతో కూడా యేసయ్య నడవాలి. యేసు నామములో యేసయ్య నడవాలి. నాతో, నా కుటుంబంతో యేసయ్య నడవాలి. నా బిడ్డలతో యేసయ్య నడవాలి. నా భర్తతో, నా భార్యతో, నా పిల్లలతో యేసయ్య నడవాలి. మన పితరుడైన ఆదాముతో నడిచినట్లుగా మనతో నడవాలన్న ఆశ మనకి ఈ పగటిపూట కలగాలి. బైబిల్లో ఉన్న ప్రతి వాక్యం వినటానికి కేంద్రీకరించకూడదు, దాన్ని క్రియల్లో పెట్టి వారు పొందిన మేలు మనం కూడా పొందేటట్లుగా మనం సంపాదించాలి. ఆదాము పొందిన మేలు 100 సంవత్సరములు ఆదాము అవ్వలు మహిమలో ఉన్నారు. 100 సంవత్సరములు తేజోమయుడి దేవునితో కలిశారు. 100 సంవత్సరములు ఆయనతో ముచ్చట్లు పెట్టారు. 100 సంవత్సరములు ఆ తోటలో వారు సంచరించారు. 100 సంవత్సరములు యేసయ్యతో వారు నడిచారు. ఆ అనుభవం మనకెందుకు రాకూడదు? ఆదాము నడిచాడంట కాదు, నేను కూడా యేసయ్యతో నడవబోతున్నాను. నేను ప్రజెంట్ యేసయ్యతో నడుస్తున్నాను. నేను ప్రజెంట్ యేసయ్యతో ప్రయాణం చేస్తున్నాను. నేను ప్రజెంట్ యేసయ్యతో నేను ముచ్చటించబోతా ఉన్నాను. నేను యేసయ్యతో మాట్లాడాలి. నేను యేసయ్యతో నడవాలి. నేను యేసయ్యతో ప్రయాణం చేయాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను నా కుటుంబం యేసయ్యతో నడవాలి. నేను నా కుటుంబం యేసయ్యతో ప్రయాణం చేయాలి. నేను నా కుటుంబం యేసయ్యతో మాట్లాడాలి. ఆదామే కాదు, నేను మాట్లాడాలి ఈరోజు. ఆదామే కాదు, నేను నడవాలి ఈరోజు. ఆదాముతోనే కాదు, యేసయ్య నాతో కూడా సంచరించాలి. గట్టిగా హుషారుగా చప్పలు కొడుతూ, హుషారుగా బిగ్గరగా చప్పలు కొడుతూ యేసయ్య మనము కూడా ఈ పగటి పూటను యేసయ్యతో నడిచే కార్యక్రమం పెట్టుకోవాలి. యేసయ్యతో మాట్లాడే కార్యక్రమం పెట్టాలి. ఆయనతో ముచ్చటించే కార్యక్రమం పెట్టాలి. ఆయనతో సంచరించే కార్యక్రమాన్ని పెట్టాలి. యేసయ్య, నీవు నాతో నడవాలి. నువ్వు నాతో ప్రయాణం చేయాలి. యేసయ్యతో నడవాలని ఎంతమందికి ఆశ ఉంది చెప్పండి? యేసయ్యతో నడవాలని అందరికీ ఆశ ఉంది. మనం ఈ వాక్యాన్ని క్రియలో పెట్టాలి. నా పితరుడైన ఆదాము నీతో నడిచినట్లుగా మా కుటుంబం ఈ తరములో నీతో నడవాలి. ఆదాము యేసయ్యతో నడిచాడన్న వార్త హనోకు చూశాడా? విన్నాడు. అలాగనుకుంటే చాలామంది విన్నారు. చాలామంది ఆ విషయం గురించి మాట్లాడుకుంటారు కూడా. కానీ చాలామందితో యేసయ్య నడవలేదు. వేల మందితో యేసయ్య నడవలేదు. అందరూ ఆ శబ్దాన్ని విన్నారు. అందరూ ఆ గ్రంథాన్ని చదివారు. యేసయ్య ఆదాముతో నడిచినట్లుగా చదివారు. యేసయ్య ఆదాముతో నడిచినట్లుగా విన్నారు. యేసయ్య ఆదాముతో సంచరించినట్లుగా చదివారు. యేసయ్య ఆదాముతో నడిచినట్లుగా విన్నారు. యేసయ్య ఆదాముతో మాట్లాడినట్లుగా విన్నారు. యేసయ్య ఆదాముతో మాట్లాడినట్లుగా చదివారు. కొన్ని తరాలన్నీ కూడా చదివారు. కొన్ని తరాలు విన్నారు. కానీ వారితో యేసయ్య నడవలేదు. వై? ఏంటి కారణం? హనోకు దగ్గరికి వచ్చేటప్పటికి హనోకు ఆ మాటను వినిన వెంటనే దాన్ని క్రియలో పెట్టడానికి ప్రారంభించాడు. మోకరించాడు, చేతులెత్తాడు, ఉపవాసం ఉన్నాడు. హెబ్రీ పత్రిక 11:5 మీద చేయి వేశాడు. నా జీవితంలో వాగ్దానం నెరవేరాలి. నాతో మీరు నడవాలి. మీరు పరలోక సింహాసనం వదలాలి. ఈ భూమి మీదకు మీరు రావాలి. నా పిల్లలు చేపట్టి మీరు నడవాలి. నా భర్త చేపట్టి మీరు నడవాలి. నా చేపట్టి మీరు నడవాలి. నా కుటుంబం చేపట్టి మీరు నడవాలి. మీరు నడిస్తేనే నేను బయటికి వెళతాను. మీరు నడిస్తేనే ప్రయాణం చేస్తాను. మీరు నడవకపోతే ఒక అడుగు నేను ముందుకు పోయాను అని యేసయ్యతో పట్టుపట్టి ప్రార్థన చేయాలి. అటువంటి వారు అద్భుతాలు చూస్తారు. ఈ బైబిల్ ఎవరి పట్ల నెరవేరుతుందో తెలుసా? పట్టుపట్టి వారి పట్ల నెరవేరుద్ది బైబిల్. పట్టుపట్టాలి. ఒక రోషం కలిగి ప్రార్థన చేయాలి. యేసయ్య నడిచాడంట కాదు, యేసయ్య ప్రజెంట్ నాతో నడుస్తున్నాడు. యేసయ్య నాతో సంచరిస్తున్నాడు. యేసయ్యతో నాతో మాట్లాడుతున్నాడు. నేను ఈ అనుభవం కోసం కొన్ని నెలలు ఉపవాసం ఉండి మోకాళ్ళ అనుభవంతో ప్రార్థన చేసి పట్టుపట్టి రోషంగా ప్రార్థన చేశాం. కొంతమంది వాక్యం చెప్తారు. ఆ కాలంలో ఉన్నారండి వీళ్ళందరూ.
ఆ కాలంలో అభిషేకం ఉందండి, ఆ కాలంలో అపోస్తులు ఉన్నారండి, ఆ కాలంలోనే ఆగిపోయింది, ఆ కాలంలోనే నిలిచిపోయింది, ఆ కాలంలోనే బ్రేక్ అయిపోయింది. ఇప్పుడు ఇవన్నీ లేవు. ఇప్పుడు మనం చదువుతూ మాత్రమే, ఇప్పుడు మనం వినటం మాత్రమే, అవి మన జీవితంలో జరగవు. ఆ కాలంలో చనిపోయిన వారు లేచారు, ఆ కాలంలో జబ్బులు నయమయ్యాయి, ఆ కాలంలో రోగస్తులు పరిగెత్తారు, ఆ కాలంలో పచ్చవయంగలిగిన వాడు పరిగెత్తాడు, ఆ కాలంలో మూగవాడు మాట్లాడాడు, ఆ కాలంలో గుడ్డివాడు చూశాడు, ఆ కాలంలో చెవిటివాడు విన్నాడు, ఆ కాలంలో వీనుడు గంతులు వేశాడు, ఆ కాలంలో కుష్టి రోగులు బాగుపడ్డారు. ఈ కాలంలో ఎక్కడ జరుగుతుంది అని కొంతమంది మూర్ఖులు వాగుతూ ఉన్నారు. నీవు పట్టుపట్టి ప్రార్థిస్తే ఈ కాలంలో కూడా కార్యాలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మేడగది మీద దిగి వచ్చిన అభిషేకము ఆ కాలంలోకి పరిమితం చేశారు ఈ తరం ప్రజలు. మేడగది మీద అగ్ని దిగి వచ్చిందన్నమాట నిజమేన నమ్ముతారు ప్రజలు, విన్నారు ప్రజలు, దానిని చదివారు ప్రజలు. కానీ ఈ ప్రజలు, ఈ తరంలో ప్రజలు అంటారు అది రావటం అసంభవం అంటారు. ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మ రావటం అసంభవం. ఆ కాలంలో వచ్చింది ఆత్మ, ఆ కాలంలో దిగింది అగ్ని. ఈ కాలంలో అగ్ని దిగదు, ఈ కాలంలో ఆత్మ దిగదని కొంతమంది మూర్ఖులు వాదిస్తూ ఉంటారు. వారి వాదనకు ప్రతివాదన మీరు చేయొద్దు. నేను చెప్తున్నాను వినండి. మన పితరులు 120 మంది, మన పితరులు మేడగది మీద ఏ పని చేశారు ఆ పని నువ్వు చేస్తే దేవుని ఆత్మ నీ మీదకి వస్తుంది. మనం క్రియలో పెట్టడానికి మన మనస్సును కేంద్రీకరించాలి. వాక్యం చదివామంటే చదివాం కాదు, వాక్యం విన్నామంటే విన్నాం కాదు, వాక్యం బోధించే వ్యక్తి మాట విన్నామంటే విన్నాం కాదు. ఈ వాక్యం మనం ఇంటికి పోయి క్రియలో పెట్టాలి. ఆదాముతో నడిచిన నీవు నాతో నడవాలి. ఆదాముతో ప్రతి చల్లపూట నువ్వు సంచరించిన నీవు నాతో సంచరించాలి. ఆదాముతో మాట్లాడిన నీవు నాతో మాట్లాడాలి. ఆదాముతో ముచ్చటించిన నీవు నాతో ముచ్చటించాలి. ఒక భక్తుడు అంటున్నాడు, నీతో నేను నడువాలని, నీతో కలిసి ఉండాలని ఆశయ, చిన్న ఆశయ, ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. ఆశయ, చిన్న ఆశయ, ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. నీతో నేను నడువాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడువాలని, నీతో కలిసి ఉండాలని ఆశయ, చిన్న. అడగండి, ఈ ఉదయం దేవుని ఆశ తీర్చబోయే ఉదయం ఇది. తీర్చాలయ్యా ఆశయ, చిన్న ఆశయ, ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. నీతో నేను నడువాలని, నీతో కలిసి ఉండాలని. నడువాలేక నేను ఈ లోక యాత్రలు బహుబలహీనుడనైతినయ్యా. నడువాలేక నేను ఈ లోక యాత్రలు బహుబలహీనుడనైతినయ్యా. నా చేయి పాటి నీతోనే. నీ కుడి హస్తం పైకి చూపించండి, నీ కుడి హస్తం పైకి చూపించండి. నా చేయి పాడండి, నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా. నీతో నడువాలని, నీతో ఉండాలని చిన్న ఆశయ, ఓ యేసయ్యా. ఆశయ, చిన్న ఆశయ, ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. నా చేయి పాటి నీతోన. నీ కుడి హస్తం పైకి చూపించి దేవుని అడుగు, నీ కుడి హస్తం పైకి చూపించేసేని అడుగు. నా చేయి పాటి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా. నా చేయి పాటి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా.
బాబా శందల రిబలాద్యాల రమాదనమా. నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా. నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా. నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా. నీతో నడవాలని నీతో ఉండాలని చిన్న ఆశయ ఓ యేసయ్యా. ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునట్లుగా మంచి స్తోత్రం చెప్పండి. యేసయ్య మనం ఏం చేయాలంటే యేసయ్యతో నడిచే సంఘంగా ఉండాలి. మనం యేసయ్యతో ప్రతిరోజు నడవాలి. కొంతమంది కుక్కను పట్టుకుని నడుస్తారు. పొద్దున్నే కుక్కతో నడుస్తారు. కొంతమంది కుక్కను పట్టుకుని దానికి ఒక బెల్ట్ వేసి కుక్కతో నడుస్తారు. కొంతమంది కొలిక్స్తో వాకింగ్ చేస్తారు. వాకింగ్ చేస్తూ నడుస్తారు. కానీ హనోక్ యేసయ్యతో నడిచాడు. నీ ఇష్టం, నువ్వు కుక్కతో నడుస్తావా? నువ్వు వాకింగ్ చేసే కొలిక్స్తో కలిసి నడుస్తావా? యేసయ్యతో నడుస్తావా? నీ ఇష్టం. యేసయ్యతో నడిస్తే చెరిగిపోని అనుభవాలు, అనుభూతులు దేవుడు మన కుటుంబాల్లో కలగజేస్తాడు. ప్రతిరోజు సంతోషంగా పరుగున చల్లపూట ఇద్దరు భార్యాభర్తలు, ఇద్దరు ఆదాము అవ్వ ఇద్దరు ఆయన దిగి వచ్చే సముఖములో ఉండేవాళ్ళు. వారిద్దరు చేపట్టుకుని దేవుడు చట్టాపట్టాలు వేసుకుని ఏదైనా తోటంతా తిరిగేవాళ్ళు. వినండి ప్రియదవచనమా, యేసయ్యతో నడిచే ఒక బంధాన్ని పగటిపూట ఏర్పాటు చేసుకుని ఇంటికి వెళ్ళండి. యేసయ్యాన్ని చేపట్టుకున్నాడన్న విశ్వాసముతో ఆయనని కుడిహస్తాన్ని పట్టుకున్నాడు. ఆయనతో కలిసి మీరు ఇంటికి వెళ్ళండి. ఆయనతో మీరు నడవండి. ఆయనతో మీరు ప్రయాణం చేయండి. విని వదిలేసే వ్యక్తులుగా కాదు, అది మన జీవితంలో రియల్గా జరగాలి. యేసునామములో ఆదాముతో నడిచాడంట కాదు, బట్ స్టిల్ మా కుటుంబంతో ఇప్పుడు నడుస్తున్నాడు ఆయన. ఆదాము ఒక 3 అనుభవాల గుండా వెళ్ళాడు. హనోకు ఒక 3 అనుభవాల గుండా వెళ్ళాడు. మొదటి అనుభవం మరుగైన జీవితం. చెప్పండి ఒకసారి. రెండవ అనుభవం మధురమైన జీవితం. చెప్పండి. మూడవ అనుభవం మాదిరి అయిన జీవితం. చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మొదటి అనుభవం మరుగైన అనుభవం. రెండవ అనుభవం మధురమైన అనుభవం. మొదటి అనుభవం మరుగైన అనుభవం. రెండవ అనుభవం మధురమైన అనుభవం. మూడో అనుభవం మాధుర్యమైన అనుభవం. వినండి ప్రియదవచనమా, ఈ 3 అనుభవాలు హనోకు జీవితంలో జరిగాయి. యేసుతో నడుస్తూనే ఈ 3 అనుభవాలను తను సంపాదించుకున్నాడు. స్తోత్రం చెప్పండి. మరుగైపోయే అనుభవం ఉంది హనోకులో. మధురమైన అనుభవం ఉంది హనోకులో. మాధుర్యమైన అనుభవం ఉంది, మాదిరి అయిన అనుభవం ఉంది హనోకులో. ఈ 3 అనుభవాలు యేసుతో నడుస్తూనే సంపాదించుకున్నాడు. యేసుతో ప్రయాణం చేస్తూనే సంపాదించుకున్నాడు. చూడండి ఒకసారి మరుగైన జీవితం ఎలాగుంది చూడండి. హెబ్రీ పత్రిక 11:5లోనే మీరు చదివితే అక్కడ ఉంటుందన్నమాట. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యము పొందెను. దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యం పొందెను. కాగా దేవుడు అతని కొనిపోయిన గనుక అతడు కనబడలేదు. అతడు మరుగైపోయాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అతడు చనిపోలేదు, అతడు మరుగైపోయాడు. చాలా బాగా వినండి. అతన్ని దేవుడు కొనిపోయాడు, అతడు మరణించలేదు. అతడు కొనిపోబడ్డాడు, అతని కనబడలేదు. అతడు బ్రతికే ఉన్నాడు కానీ అతడు కనపడడు. అతడు జీవిస్తున్నాడు కానీ అతడు కనపడడు. అతడు మరుగైన అనుభవాన్ని చేసిన ఒక మంచి వ్యక్తి. నీలో ఆత్మీయత కనపడాలి కానీ కోపం కనపడకూడదు. నీలో ప్రేమ కనపడాలి కానీ అసూయ కనపడకూడదు. నీలో జాలి కనపడాలి కానీ ద్వేషం కనపడకూడదు. అతడు పూర్తిగా మరుగైపోయాడు. హనోకు కనబడలేదు, యేసుతో మాత్రం నడుస్తున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీలో కోపం కనపడనివ్వకూడదు.
నీలో శరీరాశలు కనపడనివ్వకూడదు, నీలో నేత్రాశలు కనపడనివ్వకూడదు, నీలో జీవపుటంబాలు కనపడనివ్వకూడదు. అవి పూర్తిగా మరుగైపోవాలి. అవి పూర్తిగా మరుగు చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో అవి మనలో కనపడటానికి వీల్లేదు. మనం బ్రతకాలి, అవన్నీ కనుమరుగైపోవాలి. అవి అసలు కనపడటానికి వీల్లేదు. హనోకు గురించి ఒక మంచి సాక్ష్యం ఉంది హెబ్రీ పత్రికలో. హనోకు కొనిపోబడ్డాడు, అతడు కనబడలేదు. వినండి ప్రియదైవజనమా, నీ కోపము కనబడుతుంది, నీ ద్వేషము కనబడుతుంది, నీ అసూయ కనబడుతుంది, నీ పోకిరితనము కనబడుతుంది, నీ విచ్చలవిడితనము కనబడుతుంది, సహించలేనితనము కనపడుతుంది, ఓపిక లేనితనము కనపడుతుంది, ఓర్పు లేనితనము కనపడుతుంది. అసలు కనబడకూడదు, అవి సమాధి చేయాలి. ప్రభు అన్నాడు 30 లక్షల మంది ఇజ్రాయేల్ ప్రజలు ఎర్ర సముద్రం దాటొచ్చినాక ప్రభు అన్నాడు, ఇక మీరు ఎన్నడు ఐగుప్తీయులను మీరు ఎన్నడు చూడడు. ప్రభువుకు స్తోత్రం చెప్పండి గట్టిగా. ఐగుప్తీయులను మీరు ఇక ఎన్నడు మీరు చూడరు వారిని అని దేవుడు జల సమాధి చేశాడు. అది మొదలుకొని ఐగుప్తీయులు ఎన్నడు ఇజ్రాయేల్ కంటికి కనబడలేదు. అలా జల సమాధి చేయాలి. నీలో ఉన్న ప్రతిదీ కూడా అణిచివేయాలి. నీలోది ప్రతి దేవునికి ఆయాసకరమైనది ఏది కనబడటానికి వీలు లేదు. వాటన్నిటిని బంధించాలి. ఇంకొక మంచి మాట చెప్తాను, వినండి. బంగారం చెట్టు కాస్తుందా, భూమిలో ఉంటుందా? చెప్పాలందరూ. బంగారం చెట్టు కాసిద్దా, భూమిలో ఉంటుందా? బంగారం భూమిలో పెట్టబడుతుంది. బంగారం భూమిలో ఉంటుంది. ఒక విలువైనటువంటి ఖనిజాలన్నీ భూమి క్రింద ఉంటాయి. మీరు కూడా బంగారం ఎక్కడ పెట్టొచ్చారు? కనబడేటట్టు పెట్టొచ్చారా, కనబడకుండా పెట్టొచ్చారా? చెప్పండి పర్లేదు. బీరువాలో ఎన్ని లాకర్స్ ఉంటాయి, ఎన్నో సీక్రెట్ బీరువాలు వచ్చేసి ఇప్పుడు ఇంకా మంచి బీరువాల మోడల్స్ వచ్చి కొనుక్కోండి వెళ్ళి. ఇక నీ భర్త దొంగిలించడానికి కుదరదు, ఇంట్లో వాళ్ళే దొంగలు. అటువంటి బీరువాలు వచ్చినాయి. ఎన్ని ద్వారాలు! పేతురు జైల్లో వేసినప్పుడు 3 డోర్లే ఉన్నాయి. ఈ బీరువాకి చాలా డోర్లు వచ్చేసినాయి. అంటే బాగా దాచుకోవడానికి ఫెసిలిటీస్ కలగజేస్తున్నారు తయారీదారులు. బంగారం కనబడదు, బంగారం విలువైంది కనుక భూమిలో దాచబడుతుంది. మనము కూడా బంగారాన్ని డైనింగ్ టేబుల్ మీద పెట్టాం, బంగారాన్ని డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టాం, బంగారాన్ని సరుకుల్లో పెట్టాం, బంగారాన్ని బీరువాలు రహస్యమైన గదుల్లో దాస్తాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. అలానే ప్రభు అంటాడు, నీవు కూడా యేసయ్యకి బంగారానివి. స్తోత్రం, హల్లెలూయా. నీవు కూడా యేసయ్యకి ఒక బంగారానివి. మీరందరూ యేసయ్యకి బంగారంతో సమానం. మిమ్మల్ని బంగారమైన బిడ్డలు అంటున్నారు. మీరు బంగారం కంటే శ్రేష్టమైన వారు. నా దేవుడు అంటాడు, మీరు కనబడకూడదు, మీరు కనబడకూడదు. మనం బంగారం వంటి స్వభావం కలిగిన వారం. స్తోత్రం చెప్పండి. బంగారం బయటికి కనపడిందా, ఇప్పుడు దొంగల ముఠా పెరిగిపోతుందంట. చెప్పులకే దికాణం లేదు, బంగారానికి ఏడుంది దికాణం. ఎన్ని వార్తలు మనం వెళ్ళేదండి. ఒంటి మీద మెడలో వేసుకున్న చైన్లు సహితం బండి మీద వెళ్తూ లాక్కి వెళ్ళిపోయిన వారు ఉన్నారు. బంగారం ఎలాగైతే మనం రహస్యమైన తలుపుల్లో తీసి లాకర్స్లో దాస్తామో, నీవు కూడా ఒక బంగారము వంటి దానవు, బంగారము వంటి వాడవు. యేసయ్య దృష్టికి మనందరం ఒక బంగారాలము. అర్థమైందా? నువ్వు ఈ లోకానికి హేయమైన దానివి కావచ్చు, నీ భర్తకు నువ్వు హేయమైన దానివి కావచ్చు, నీ భార్యకు నువ్వు హేయమైన వాడివి కావచ్చు, నీ పిల్లలకి మీరు హేయమైన వారు కావచ్చు, నీ ఇరుగు పొరుగు వారికి మీరు నచ్చకపోవచ్చు, హేయమైన వారు కావచ్చు. నా యేసయ్య అంటున్నాడు, మీరు నాకు బంగారము అంటున్నారు. గట్టిగా చప్పలు కొడితే యేసయ్యను మహింపరచండి. మీరు బంగారం కాబట్టి మీరు మరుగైపోవాలి, మీరు దాచబడాలి, మీరు కనుమరుగవ్వాలి, మీరు కనబడకూడదు, మీరు మరుగున ఉండాలి, మీరు ఎక్కువగా కనపడకూడదు.
స్తోత్రం, హల్లెలూయా. ఒకరోజు ఒక పిల్ల చేప తల్లి చేపతో ఉంటుంది. చాలా జాగ్రత్తగా వినండి. ఒక పిల్ల చేప తల్లి చేపతో ఇలా అంటుంది, మమ్మీ మమ్మీ మమ్మీ, రోజు ఒక వల టైప్లో వస్తుంది, మనకు వెల్కమ్ పలుకుతున్నారు. రోజు మనకి వెల్కమ్ పలుకుతున్నారు. వల టైపులో, ఒక బుట్ట టైపులో వస్తుంది ఆ నీళ్ళ లోపలికి. మనకి వెల్కమ్ పలుకుతుంటే మనం ఎందుకు మమ్మీ వెళ్ళట్లేదు, మనకెందుకు ఇంత పొగరు అని పిల్ల చేప తల్లి చేపతో అంటుంది. తల్లి చేప అంటుంది పిల్ల చేపతో, నువ్వు పొర్రపాటున బుట్టలోనికి వెళ్ళావంటే ఖచ్చితంగా నువ్వు చచ్చిపోతావు, నువ్వు దాంట్లోకి వెళ్ళకూడదని తల్లి చేప పిల్ల చేపకి చెప్తుంది. ఊరుకో మమ్మీ, భలే చెప్తావులే కానీ నన్ను ఈ నీళ్ళలోనే ఉండమంటావా? నాకు వెల్కమ్ పలుకుతున్నారు. ఆ బుట్టేంటూ రంగురంగులుగా ఉంది, ఆ కంచె వలయంలాగా భలే ఉంది, నేను దాంట్లోకి ఎగిరి వెళ్ళేదను, నేను వారి సన్మానాన్ని పొంది బొంద సన్మానం పొందుతా, నేను వారు నాకు చేయి సత్కారాన్ని పొందుతాను, వెళ్ళు ఏపుకొని తింటారు నిన్ను. ఈ తల్లి చేప చెప్తుంది, వద్దే, అది మనల్ని బంధించడానికి వచ్చిన ఊరి, అది వేటగాడు, అది ఒక జాలరి మనకి వేసిన ఉచ్చు, అది జాలరి మనకి వేసినటువంటి ఒక ఎర్ర. నువ్వు దాన్ని చిక్కొద్దు, అది నీకు అందంగా కనపడుతుంది, అది నీకు రంగుగా కనపడుతుంది, అది నీకు ఆటకాయితనంగా ఉంటుంది. నువ్వు పొరపాటున పడ్డావంటే నువ్వు ఫ్రై అయిపోతావు. మనం ఇక్కడ ఎంతకాలం ఉండాలి? ఈ నీళ్ళల్లో మనం ఎంతకాలం ఉండాలి మమ్మీ? మనకి ఇదే బతుకా? ఇంకా ఈ నీళ్ళల్లోనే ఉండాలా? ఈ నీళ్ళల్లోనే చావాలా? మరి మనము నీళ్ళల్లో ఉంటే నేల మీద ఎవరు ఉంటారని అడిగిందండి పిల్ల చేప తల్లి చేపని. మనం నీళ్ళల్లో ఉంటాం, నేల మీద ఎవరు ఉంటారు? తింగరదనా, మనము ఫిష్మే. మనం ఎవరు? ఫిష్, మనం చేప. పిల్ల చేపతో అంటాం తల్లి చేప, మనం ఫిష్. నీళ్ళల్లో ఉండేది ఫిష్, నేల మీద ఉండేది సెల్ఫిష్. స్తోత్రం, గట్టిగా చెవులు కట్టాలి. అర్థమైందా? నీళ్ళలో ఉంటాం మనం ఫిష్. నేల మీదకు పోతే వాళ్ళు సెల్ఫిష్. వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా నరికేస్తారు, కత్తి పెట్టి మనల్ని ఏపుకుంటారు, టమాటాలు వేసుకొని గుజ్జు చేసుకుంటారు, రసం చేసుకుంటారు. వాళ్ళు సెల్ఫిష్లు, అలా కడుపు కోసం చూసుకుంటారు మనుషులు, వాళ్ళు సెల్ఫిష్. మనం ఫిష్లు, మనం ఇక్కడే బ్రతకాలి, మనం ఎక్కడ ఉండాలి. తీ మమ్మీ, నువ్వు పద్దాకలు ఇక్కడ ఉండాలని ఎగిరి దూకిందంట రంగులంగుల బొట్లు. ఇంకేముంది, ఆ సెల్ఫిష్ స్టిక్తో పైకి లేపాడు దాన్ని, బాగా అగ్నిపోయిన దాన్ని పెట్టాడు, దాన్ని బాగా కాల్చి ఉప్పు కారం వేసుకొని నిమ్మకాయ పిండుకొని ఉల్లిపాయ నంచుకొని తిన్నాడు. వినండి, ఆ చేపకి నీళ్ళల్లో ఉండటం విరక్తి వచ్చేసింది. నీకు కూడా ఎప్పుడైతే వాక్యం చదవటం విరక్తి వస్తుందో, దేవుని మందిరంలో ఉండటం నీకు విరక్తి వస్తుందో, నువ్వు ఆ రోజే చచ్చిపోతావు. నేను ఖచ్చితంగా చెప్తాను దేవుని సేవకునిగా. మనకు నీళ్ళు ఏంటంటే దేవుని మందిరం, మనకు నీళ్ళు ఏంటంటే దేవుని వాక్యం, మనకు నీళ్లు ఏంటంటే దేవుని అగ్ని అభిషేకం. దీనిలో ఎప్పుడైతే మనం ఉండటానికి ఇష్టపడమో, ఎప్పుడైతే ఆ లోకమును వేస్తున్న ఎర్రను మనము ఇష్టపడతామో, ఆ బుట్టలో మనం పడతామో, మనం నిశ్చయముగా సత్యదం. ప్రభు చెప్పాడు ఆదాముతో, ఆదామా, ఈ దీనిని మీరు తినుదినమున మీరు నిశ్చయముగా సత్యదురు. అంటే చచ్చిపోతామంటే నిజంగా చావటం కాదు, ఆత్మ సంబంధంగా చచ్చిపోతారు. ఇక యేసయ్యకి మీకు ఎటువంటి సంబంధం ఉండదు. యేసయ్య మీ విషయంలో జోక్యం చేసుకోడు, యేసయ్య మీ విషయంలో పట్టించుకోడు. వినండి చాలా జాగ్రత్తగా. అటువంటి వారు ఇక్కడ కూర్చొని చాలామంది ఉన్నారు. యేసయ్య స్వరం వినబడక, యేసయ్యతో సహవాసం లేక, యేసయ్య మాట వినబడక, యేసయ్య మహిమ దిగిరాక, యేసయ్య అగ్నిని అనుభవించక, యేసయ్య మిమ్మల్ని వదిలేసి ఎప్పుడో వెళ్ళిపోయాడు. ఎందుకంటే మీరు లోకము యొక్క రంగురంగుల బుట్టలో పడ్డారు. ఈ నీళ్ళు మీకు విరక్తి వచ్చినాయి. వాక్యం అనే నీరు, అపోస్తల బోధ, అపోస్తల సహవాసం, మందిరం అనే నీళ్లు మీకు విరక్తి పడుతుంది, మీకు చిరాకేసిపోతుంది. ఆ పిల్ల చేపకి ఎంత పొగరు పట్టిందో చూడండి. నేను ఇంకా నీళ్ళల్లోనే ఉండాలా, నేను ఇక్కడే చావాలా అని ఆ బుట్టలో పడింది. అది నిశ్చయముగా చచ్చిపోయింది. నేను చెప్తున్నాను, దేవుని బిడ్డలకి, క్రైస్తవులకి నీళ్ళల్లో ఉంటేనే క్షేమం. స్తోత్రం చెప్పండి.
నీళ్లు అనగా వాక్యం, నీళ్లు అనగా అభిషేకం, నీళ్లు అనగా ఆయన మందిరం, నీళ్లు అనగా దైవ సావుకుని మాట. మనం దీంట్లో ఉంటేనే బతుకుతాం. వన్స్ ఇది దాటి మనం బయటికి పోయామా, ఆ బోధ ఆ వాక్యం అని విచ్చలవిడిగా పోయామా, నువ్వు చచ్చిపోతావు. ఆత్మ సంబంధంగా చచ్చిపోతావు. ఆత్మ సంబంధంగా ఖచ్చితంగా నువ్వు చచ్చిపోతావు, నువ్వు బతకవు. ఆదాము అవ్వలు ఆత్మ సంబంధంగా చచ్చిపోయారు. వారు దిగంబరుని ఎరిగారు, వారు సిగ్గు తెలుసుకున్నారు. చెట్టు చాటుకు పోయి ఆకులను అల్లుకొని చుట్టుకొని వారి దిశములకు చుట్టుకున్నారు. ఈరోజు చాలా జాగ్రత్తగా వినండి ప్రియా విజనమా. మన లోకాశల వైపు వెళ్ళకూడదు. ఈ నీళ్ళలో ఉంటేనే మనం చేపలమన్న వాస్తవాన్ని మనం మర్చిపోవద్దు. ఈ జాలరి ఏం చేస్తాడంటే రంగురంగుల బుట్టలు దింపుతాడు మందిరంలోకి. రా 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 రా, ఆ బోధ, ఈ బోధ, ఇంకో బోధ, దొంగ బోధలు, తోడేళ్ళ బోధలు, ఆ బోధలు, ఈ బోధలు, ఈ బోధలు, ఆ బోధలు, ఆ బోధలు, అవి రంగురంగుల బుట్టలు దిగుతాయి సంఘంలో. అప్పుడు వాటిని చూసి నువ్వు అనుకోవాలి, ఈ బుట్టలో నేను వెళ్ళానా, నేను చచ్చిపోతాను. ఈ నీళ్లలో నుంచి నేను వెళ్ళడానికి వీల్లేదు. స్తోత్రం చెప్పండి. ఈ అపోస్తుల సహవాసాన్ని దాటి, ఈ అపోస్తుల బోధన దాటి, ఎడతెగక రొట్టె విరుచుట యందు, ఎడతెగక ప్రార్థన చేయట యందు మేము దాటి వెళ్ళామా, మేము చచ్చిపోతాం. అదే మా డెత్ డేట్, అదే మా మరణ దినం. మేము వెళ్ళకూడదు. వాడు అనేకమైన రంగురంగుల బుట్టలు వాడు వేస్తాడు సంఘంలో. ఆ బుట్టలను చూసిన వెడంకి రావాలి, కానీ ఆ బుట్టలోనికి ఎగిరి దూకకూడదు. ఆ తల్లి చేప నెత్తి నోరు కొట్టుకొని చెప్పింది పిల్ల చేపకు, వద్దే 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 వద్దే. కొంతమంది పిల్లలు ఉంటారు, నా ఇష్టం అంటారు. ఏమంటారు వాళ్ళు? ఇప్పుడు నా ఇష్టమని ఎగిరి ఆ రంగు బుట్టలో పడితే నీ ఇష్టం ఏమైంది? నిన్ను చంపింది, నిన్ను పొడిచింది, నిన్నే గాయపరుస్తుంది, నిన్నే బాధ పెడుతుంది, నిన్నే అది హింసిస్తుంది. ఆ జాలరు ఏం చేస్తాడు? నిన్ను బాగా వేడి చేస్తాడు, బౌల్ చేస్తాడు, వేడి బౌల్లో వేసేస్తాడు, నిన్ను మంట కింద పెడతాడు, మంట పైన పెడతాడు నిన్ను. అప్పుడు అనుకుంటావు, అయ్యో నా తల్లి చేప చెప్పిన మాట లేదు, నా అయ్యగారు చెప్పిన మాట లేదు, నా సంఘ కట్టుబాటులో నేను ఉండలేదు, అయ్యో నేను చచ్చిపోయాను ఈరోజు అని అప్పుడు ఏడుస్తావు. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ఈ నీళ్ళల్లో నుంచి, వాక్యం అనే నీళ్ళల్లో నుంచి, మందిరం అనే నీళ్ళల్లో నుంచి, దైవజనుడు వాక్ అనే నీళ్ళల్లో నుంచి ఎప్పుడైతే వన్స్ నీ మనస్సును త్రిప్పుకుంటావో, నీ మనస్సును త్రిప్పుకుంటావో, నీ ఆలోచన తిప్పుకుంటావో, వినండి బ్రదర్స్, వినండి సిస్టర్స్, ఆ రోజే నువ్వు చచ్చిపోయావు. ఆ రోజే నువ్వు చచ్చిపోయావు. యేసయ్య అవ్వని ఆదామును వదిలేశాడు, వారిని మెడబట్టి బయటకు గెంటాడు. ఒకరోజు సంసోనుని దేవుని ఆత్మ వదిలిపోయి వెళ్ళిపోయింది. అలాగ చాలామందిని దైవ ప్రత్యక్షత, దైవ ప్రసన్నత విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. అయినా వారు అలానే జీవిస్తున్నారు. వారిలో దేవుడు ఉన్నారని భ్రమలో బ్రతుకుతున్నారు, వారిలో ప్రభు ఉన్నారని భ్రమలో బ్రతుకుతున్నారు. వినండి ప్రియవచనమా, ఎప్పుడైతే నువ్వు లోకమనే బుట్టలో పడ్డావో, నీ ఆలోచన తేడాగా ఉందో, నీ మాట తీరు తేడాగా ఉందో, నీ పద్ధతి తేడాగా ఉందో, నీ విధి విధానాలు తేడాగా ఉన్నాయో, ఖచ్చితంగా నువ్వు జాలరి బుట్టలో పడ్డావన్న సత్యాన్ని మర్చిపోవద్దు. ఖచ్చితంగా నువ్వు చచ్చిపోయిన వాస్తవాన్ని మర్చిపోవద్దు. ఈ చచ్చిపోయిన వాళ్ళకి వాక్యం చదవ బుద్ధి కాదు, ఈ చచ్చిపోయిన వాళ్ళకు కుటుంబ ప్రార్థన చేయబుద్ధి కాదు, ఈ చచ్చిపోయిన వాళ్ళకి మందిరానికి రాబుద్ధి కాదు. ఒకవేళ వచ్చినా ఈ చచ్చిపోయిన వాళ్ళు వాక్యం వినబుద్ధి కాదు, వాక్యం వింటున్నా దాన్ని శ్రద్ధగా మనసు పెట్టబుద్ధి కాదు, ఒకవేళ మనసు పెట్టినా దాన్ని ఇంటి వరకు తీసుకెళ్ళబుద్ధి కాదు, ఒకవేళ తీసుకెళ్ళినా దాన్ని జీవితంలో క్రియల్లో పెట్టబుద్ధి కాదు. ఇటువంటి సందర్భాలన్నీ నీ జీవితంలో జరుగుతుంటే నువ్వు చనిపోయావు. నీవు నీళ్ళలో నుంచి రంగురంగుల బుట్టలోనికి వెళ్ళిపోయావు. ఆ రంగుల బుట్టలోనికి వెళ్ళావు. నీ మీద వేడి ఉంది ప్రస్తుతం. నువ్వు కాలుతున్నావు శ్రమలతో, నువ్వు కాలుతున్నావు ఇబ్బందులతో, నువ్వు మాడి మసవుతున్నావు, బాధపడుతున్నావు, వేదన చెందుతున్నావు. అయ్యో ఈ బుట్టలు అనవసరంగా పడ్డానే, వాక్యం అనవసరంగా చదువుకోలేకపోతున్నానే, ప్రార్థన చేయలేకపోతున్నానే, మందిరానికి వెళ్ళలేకపోతున్నానే, వెళ్ళిన మనసు పెట్టలేకపోతున్నాను, వాక్యాన్ని క్రియలో పెట్టలేకపోతున్నాను. కొంతమంది రాక దేవుని ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నారు, కొంతమంది వచ్చి కూడా యేసయ్య ఆశీర్వాదాన్ని ఎలాగో తెలుసా? వచ్చిన వాళ్ళు ఎలాగ ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నారో తెలుసా? ఈ వాక్యాన్ని క్రియల్లో పెట్టకుండా ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నారు.
కొంతమంది అనుకుంటున్నారు మేము చర్చికి వచ్చేస్తున్నాం కదా, అంతా బాగానే ఉంటుంది అనుకుంటున్నారు. వన్స్ ఆదివారం పూట నువ్వు చర్చికి వచ్చి దేవుని వాక్యం విన్నట్టు ఆ వారం అంతా నువ్వు అమల్లో పెడితే ఈ ఆదివారం దేవుడు లెక్కలోకి తీసుకొస్తాడు. లేకపోతే నువ్వు ఆదివారం వచ్చినా రాని లెక్కలోకి ప్రభు వేసేస్తాడు. నువ్వు ఆదివారం వస్తున్నామని సంబరపడటం కాదు, ఆదివారం వచ్చిన నీవు వాక్యాన్ని క్రియలో పెడితేనే ఈ ఆదివారం నువ్వు పూర్తిగా కంప్లీట్ చేసినట్లుగా. రాని వాళ్ళు అలా, వచ్చిన వాళ్ళు ఇలా ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నారు. భేదమేమీ లేదు. అందరూ పాపం చేసి యెహోవా అనుగ్రహించే మహిమను పోగొట్టుకుంటున్నారు. మందిరానికి రానివారు ఆయన మహిమను పోగొట్టుకుంటున్నారు. వచ్చిన వారు సరిగ్గా లేక ఆయన మహిమను పోగొట్టుకుంటున్నారు. ఒకసారి నువ్వు ఏ జాబితాలో ఏ గుంపులో ఉన్నా ఒకసారి జ్ఞాపకం చేసుకో. రాక వాళ్ళకి మహిమ లేకపోతే వచ్చి నీకు మహిమ రావట్లేదు. ఆ పిల్ల చేప రంగుల వలయములో పడినట్లుగా నీవు నేను పడటానికి వీల్లేదు. స్తోత్రం చెప్పండి. మనం రంగుల బుట్టను చూసి ఆకర్షించబడే వాళ్ళం కాదు, మనం ఆకర్షణలన్నీ చంపుకొని వచ్చిన వాళ్ళం. ఎక్కడికి ఆ బంధాలు బాంధుత్వాలు రాత్రి చెప్పాను నేను శుద్ధిగా, అవన్నీ వదులుకున్నావు. ఆ రంగురంగుల బుట్టను చూసినప్పుడు నువ్వు టెంప్టేషన్ని కలగకూడదు. ఆ రంగురంగుల బుట్టలు చూసినప్పుడు నువ్వు ఓవర్ కాన్ఫిడెన్స్ నీకు రాకూడదు. ఆ రంగురంగుల బుట్ట నీకు చూసినప్పుడు ఆనందం నీ మొక్కలో కనపడకూడదు. ఆ రంగురంగుల బుట్ట నీకు చూసినప్పుడు దానిలోనికి వెళ్ళాలన్న ఇంట్రెస్ట్ నీకు కలగకూడదు. ఈ వాక్యమనే నీళ్ళలో మన ముందుముగాక, ఈ సన్నిధిని నీళ్ళలో మనం ఉండుదుముగాక, ఈ అగ్ని అభిషేకమైన నీళ్ళలో మనమందరం ఉందుముగాక, ఈ అపోస్తల బోధన నీళ్ళలో మనం ఉందుముగాక. ఒక మాట నన్ను చెప్పనివ్వండి. 365 సంవత్సరాలు 300 సంవత్సరాల హనోకు యేసయ్యతో నడిచాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మరి భార్య ఏం పరిస్థితి అండి? బిడ్డల పరిస్థితి ఏంటండి? కుటుంబ పరిస్థితి ఏంటి? గతంలో నేను చెప్పాను, హనోకు కుటుంబ బాధ్యతను చూసుకుంటేనే యేసయ్యతో నడిచాడు. భార్యకి చేయవలసిన బాధ్యతను భార్యకి చేశాడు, పిల్లలకు చేయవలసిన బాధ్యతను పిల్లకు చేశాడు. యేసయ్యతో నడటం ప్రారంభించాడు. ఏ ఒక్క రోజు కూడా యేసయ్యతో సత్సంబంధాన్ని తెంచుకోలేదు హనోకు. ఏ ఒక్క రోజు కూడా బంధాన్ని తెంచుకుని బ్రతకలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసయ్య హనోకుతో నడిచాడు, హనోకు యేసయ్యతో నడిచాడు. హనోకు తన కుటుంబాన్ని సంతోషపెట్టాడు కనుక హనోకుతో యేసయ్య నడిచాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. వినండి ప్రియ దైవజనము, యోహాను సువార్తలకు మంచి మాట ఉంది, మీరు తీయొద్దు. కానీ మీరు నన్ను ఎలా ప్రేమిస్తున్నారు, నీ పొరుగు వారిని కూడా మీరు అలానే ప్రేమించండి అన్నాడు యేసయ్య. పొరుగు వారిని మీరు ప్రేమిస్తే మీరు నన్ను ప్రేమించినట్లే. స్తోత్రం చెప్పండి గట్టిగా. మీరు పొరుగు వారిని ప్రేమిస్తే మీరు నాకు ఇష్టం అన్నాడు యేసయ్య. మీరు పొరుగు వారిని ప్రేమిస్తే మీరు నాకు ప్రాణం అన్నాడు యేసయ్య. మొదటి మాట, హనోకు మరుగైపోయాడు. రెండో మాట, హనోకు మధురమైన జీవితాన్ని భూమి మీద బ్రతికాడు. స్తోత్రం చెప్పండి. ఆ మాట మీరు చూసారా? ఆ మాట మీరు చూసాడా? హనోకు భూమి మీద ఉన్నప్పుడు దేవునికి ఇష్టడుగా సాక్ష్యం పొందాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హనోకు ఏమని సాక్ష్యం పొందాడంటే భూమి మీద ఇష్టడు. మధురంగా బ్రతికాడు హనోకు, భూమి మీద మాధుర్యంగా బ్రతికాడు, స్వీట్గా బ్రతికాడు, తీపిగా బ్రతికాడు. ఎలాగా? దేవునికి ఇష్టడుగా బ్రతికాడు. తన కుటుంబాన్ని పోషించాడు. అందుకే యేసయ్య హనోకుని ఇష్టపడ్డాడు. తన కుటుంబాన్ని బాధ పెట్టలేదు. తన భార్య ఏ రోజు కూడా యేసయ్యకి కంప్లీట్ చేయలేదయ్యా, హనోకు నన్ను పెళ్లి చేస్తున్న కాడి దగ్గర నుంచి అయ్యా నన్ను బాగా చూసుకోవట్లేదని ఏనాడు హనోకు భార్య యేసయ్యకి కంప్లీట్ చేయలేదు. అయ్యా నా తండ్రిగా ఉన్నాడు కానీ అసలు ఉండి కూడా వ్యర్థమేనని పిల్లలు యేసయ్యకి కంప్లైంట్ చేయలేదు. ఏ యొక్క ఫిర్యాదులు చెప్పలేదు యేసయ్యకి. హనోకు పిల్లలు సంతోషంగా ఉన్నారు ఇంట్లో. హనోకు భార్య సంతోషంగా ఉంది ఇంట్లో. ఎందుకంటే హనోకు ప్రతి బాధ్యత నెరవేరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హనోకు ఎవరిని ఏడిపించట్లేదు. హనోకు తన కుటుంబాన్ని ఏడిపించట్లేదు, తన కుటుంబాన్ని బాధ పెట్టట్లేదు. కనుక దేవునికి ఇష్టడుగా మారాడు. నీవు కూడా అందరినీ ప్రేమిస్తే ఇష్టడుగా మారుతావు. నీ పొరుగు వారిని ప్రేమిస్తే ఇష్టడుగా మారుతావు. నీ శత్రువుల్ని ప్రేమిస్తే యేసయ్యకి ఇష్టలుగా మారుతాం. మనం ప్రేమించాలి, సహవాసం చేయకూడదు. మళ్ళీ చెప్తున్నాను, మనం పరిశుద్ధులతో సహవాసం చేయాలి. అందరితో సమాధానంగా ప్రేమతో ఆప్యాయంగా ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా.
దేవుడు అన్నాడు, మీరు నన్ను ఎలా ప్రేమిస్తున్నారు, మీ పొరుగు వారిని ప్రేమిస్తే మీరు నా శిష్యులుగా చేర్చబడతారు, మీరు నా బిడ్డలుగా చేర్చబడతారు, మీరు నాకు ఇష్టలుగా మారుతారని యోహాను సువార్తలో ప్రభు మాట్లాడుతున్నాడు. హనోకు ఆ పని చేశాడు. హనోకును బట్టి ఏ నరుడు ఏడవలేదు. హనోకును బట్టి ఏ నరుడు యేసయ్యకి కంప్లైంట్ చేయలేదు. హనోకు భార్య ఫిర్యాదు చేయలేదు. హనోకు పిల్లలు యేసయ్యకి ఫిర్యాదు చేయలేదు. హనోకును బట్టి భార్య సంతోషించింది. హనోకును బట్టి పిల్లలు సంతోషించారు. కాబట్టి హనోకుతో దేవుడు అంటాడు, హనోకు భూమి మీద నాకు ఇష్టడుగా బతికాడు, నా చిత్తాన్ని చేశాడు. హనోకు భూమి మీద నా ప్రేమను అనేక మందికి చూపించాడు, నా సమాధానాన్ని అనేక మందికి పంచాడు, పరిశుద్ధులతో సహవాసాన్ని కలిగి ఉన్నాడు, నెమ్మది కలిగిన జీవితాన్ని కలిగి ఉన్నాడు, వాక్యమును చేశాడు, నా ఆలోచన నెరవేర్చాడని యేసే మంచి సాక్ష్యం ఇస్తున్నాడు. హనోకి దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొదటి అనుభవం, హనోకు మరుగైపోయాడు. హనోకు మరుగైపోయినట్లుగా నీలో ఉన్న ప్రతి లోకాశలన్నీ కనబడకూడదు, మరుగైపోవాలి. మనమే మరుగైపోవాలి. మనలో ఉన్న ప్రతి ఆయాసకరమైన యేసయ్యకి మరుగు చేయాలి. మనలో ఆత్మీయత మాత్రమే కనపడాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. రెండవదిగా యేసయ్యకి ఇష్టలుగా భూమి మీద బతకాలి. ఎవ్వరు కూడా భూమి మీద మన గురించి చెడుగా యేసయ్యకి కంప్లైంట్ చేయకూడదు, యేసయ్యకి ఫిర్యాదులు చేయకూడదు. మన యందు అందరూ సంతోషించాలి. అతడు పుట్టినందున అనేకులు సంతోషించేరి. బాప్తిజం ఇచ్చి యోహానికి సాక్ష్యం ఉంది. ఈ దైవజనుడి ద్వారా అనేక మంది సంతోషించాలి. మీ కుటుంబాల ద్వారా అనేక మంది సంతోషించాలి. మీ పిల్లల ద్వారా మీరు సంతోషించాలి, అనేకులు సంతోషించాలి. యేసయ్యకి ఇష్టలుగా మనం భూమి మీద బతకాలి. యేసయ్య ఆలోచనలు చేసుకుంటూ మనం భూమి మీద బతకాలి. యేసయ్య ఆలోచనలు భూమి మీద నెరవేర్చుకుంటూ మనం భూమి మీద బతకాలి. అప్పుడు మన జీవితం ఎట్లా ఉంటుందంటే మధురంగా భూమి మీద ఉంటుంది, తీపిగా భూమి మీద ఉంటుంది, స్వీట్గా భూమి మీద ఉంటుంది. యేసయ్యకి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. హనోకంట మరణము చూడకుండా కొనుక్కోబడ్డాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి, దేవునికి ఇష్టలుగా బ్రతకటం నేర్చుకోండి. ఎవరెవరికో ఇష్టలుగా బ్రతకటం కాదు, యేసయ్యకి ఇష్టలుగా బ్రతకాలి. యేసయ్య, నేను ఈ రోజున ఈ డ్రెస్ వేసుకుంటున్నాను, నీకు ఇష్టమా? యేసయ్యని అడగాలి. నేను పలానా స్థలానికి వెళ్తున్నా, నీకు ఇష్టమా? యేసయ్యని అడగాలి. నేను పలానా వ్యక్తితో ఫోన్ మాట్లాడాలి, నీకు ఇష్టమేనా? యేసయ్యని అడగాలి. నేను ఫలానా ఫ్యామిలీని కలవాలనుకుంటున్నా, నీకు ఇష్టమేనా? యేసయ్యని అడగాలి. దావీదు యుద్ధానికి వెళ్ళేటప్పుడు యేసయ్యని అడిగి వెళ్ళేవాడంట. దావీదు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు యేసయ్యని అడిగి వెళ్ళేవాడంట. యేసయ్యకి ప్రార్థన చేసేవాడంట, అయ్యా యూదా పట్టణం నన్ను వెళ్ళమంటావా అని దావీదు ప్రార్థన చేస్తే యేసయ్య అంటాడంట, వెళ్ళు అన్నాడంట. యూదా పట్టణంలో ఎక్కడికి వెళ్ళమంటావయ్యా అని అడిగితే యేసయ్య అంటున్నాడంట, దావీదుతో హెబ్రోన్లోకి వెళ్ళన్నాడంట. స్తోత్రం చెప్పిన గట్టిగా. యేసయ్య చెప్తాడు, మన దేవుడు రాయి కాదు, బొమ్మ కాదు, పుట్ట కాదు, మాట్లాడే కదిలే సజీవమైన దేవుడు. ఆయన అడిగితే ఆయన సమస్తం చెప్తాడు. ఆయన అంటున్నాడు, అడుగుడి నీకు ఇవ్వబడను. మీరు అడగకే నేను నీతో మాట్లాడలేకపోతున్నాను. మీరు నన్ను అడిగితే నేను నీతో మాట్లాడతాను. మీరు నన్ను అడిగితే ఏదన్నా నేను నోరు తెరిచి చెప్తాను. అక్కడికి వెళ్ళమంటావు అని అడగకుండానే వెళ్ళిపోతావు, వారితో మాట్లాడమంటావు అడగకుండానే మాట్లాడతావు, ఈ పని చేయమంటావు అని చెప్పకుండానే చేసేస్తావు. నేనేం మాట్లాడ నీతో? నువ్వు ఫస్ట్ నా పర్మిషన్ తీసుకోవాలి, నువ్వు ఫస్ట్ నన్ను అడగాలి. అది నిజమైన భక్తిపరుల క్రైస్తవుల యొక్క లక్షణం. అది యేసయ్యకి మనం భూమి మీద ఇష్టలుగా మారాలంటే మనం యేసయ్య చిత్తాన్ని భూమి మీద చేసే వ్యక్తులుగా ఉండాలి. మనుషులందరికీ ప్రేమను పంచే వ్యక్తులుగా ఉండాలి. మనుషులందరూ మన విషయంలో సంతోషపెట్టే వ్యక్తులుగా ఉండాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. 2 విషయాలు అయిపోయాయి, 3వ విషయంకి వచ్చేసాం. హనోకు మాదిరికరమైన జీవితాన్ని జీవించాడు. హనోకట మాదిరికరమైన జీవితం. ఇప్పుడు హనోకును చూసి మనం ఏం నేర్చుకోవాలి చెప్పండి మీరు? మాదిరి అంటే ఏం నేర్చుకోవాలని చూసి వినండి చాలా ఈ మాట మీరు చదివారు హెబ్రీ పత్రికలో. హనోకు మరణము చూడకుండానే కొనిపోబడ్డాడు. వినండి, హనోకు ఎలాగైతే కొనిపోబడ్డాడో రేపు మధ్యాకాశంలోనికి మనం అలానే కొనిపోబడబోతున్నాం.
హనోకు ఎలా కొనిపోబడ్డాడు, రేపు మధ్యాకాశంలో మనందరి వల్ల కొనిపోబడుతున్నాం. హనోకు మనకి మాదిరి. బూర మ్రోగుతుంది, మనం కొనిపోబడతాం. ఆహా ఆ బూర ఎప్పుడు మ్రోగుతుందో, హనోకులాగా ఎప్పుడు వెళ్ళోదను. ఆహా ఆ బూర ఎప్పుడు మ్రోగుతుందో, ఆహా నా ఆశ ఎప్పుడు తీరుతుందో. అందరూ ఆహా ఆ బూర ఎప్పుడు మ్రోగుతుందో, ఆహా నా ఆశ ఎప్పుడు తీరుతుందో. అందరం ఆహా ఆ బూర ఎప్పుడు మ్రోగుతుందో, ఆహా నా ఆశ ఎప్పుడు తీరుతుందో. ప్రియ యేసు రాజును చూచిన చాలు, మహిమాలో నీ నాయనతో ఉంటే చాలు. ప్రియ యేసు రాజును చూచిన చాలు, మహిమాలో నీ నాయనతో ఉంటే చాలు. నిత్యమైన మోక్షాగ్రము నందు చేరి, నిత్యమైన మోక్షాగ్రము నందు చేరి, భక్తుల గుంపులో హర్షించిన చాలు, భక్తుల గుంపులో హర్షించిన చాలు. ప్రియా యేసు చూచిన చాలు, మహిమాలో నీ నాయనతో ఉంటే చాలు. ఆహా ఆ బూర ఎప్పుడు మ్రోగుతుందో, ఆహా నా ఆశ ఎప్పుడు తీరుతుందో. హనోకు వెళ్ళిపోయినట్లుగా ఆహా ఆ బూర ఎప్పుడు మ్రోగుతుందో, ఆహా నా ఆశ ఎప్పుడు తీరుతుందో. తండ్రి నా కన్నీటిని తుడుచునెప్పుడో, తండ్రి నా కన్నీటిని తుడుచునెప్పుడో, ఆశతో వేచి ఉండే నా హృదయం ఇప్పుడే, ఆశతో వేచి ఉండే నా హృదయం. ఆహా ఆ బూర ఎప్పుడు మ్రోగుతుందో, ఆహా నా ఆశ ఎప్పుడు తీరుతుందో. ఆహా ఆ బూర ఎప్పుడు మ్రోగుతుందో, ఆహా నా ఆశ ఎప్పుడు తీరుతుందో. ఆహా ఆ బూర ఎప్పుడు మ్రోగుతుందో, ఆహా నా ఆశ ఎప్పుడు తీరుతుందో. ఆహా ఆ బూర ఎప్పుడు మ్రోగుతుందో, ఆహా నా ఆశ ఎప్పుడు తీరుతుందో. ఆహా ఆ బూర ఎప్పుడు మ్రోగుతుందో, ఆహా నా ఆశ ఎప్పుడు తీరుతుందో. హల్లెలూయా. యేసయ్యకి మహిమ వచ్చినట్లు గట్టిగా స్తోత్రం చెప్పండి. హనోకు కొనిపోబడినట్టుగా రేపు మనందరం సార్వత్రిక సంఘం కొనిపోబడబోతుంది. వెంటనే నేనైతే ఒకసారి వాక్యం చెప్పాను, నేను నమ్ముతున్నాను. మరణము చూడకుండానే ఈ తరంలోనే దేవుని బూరం రోగునుగాక. మరణము చూడకుండానే మనం కొనిపోబడుదుముగాక. మరణము చూడకుండానే మన ప్రియుడి వద్దకు మనం వెళ్ళిపోదుముగాక. ఇప్పుడు మనం యేసయ్య రాకడ వచ్చేటప్పుడు మనం చనిపోలేదనుకో, శరీర సంబంధమైన చావు మనకు రాలేదనుకో, బూరం రోగిద్ది. అది మనం వింటాం, ఉన్న పొలంగా గాల్లోకి ఎగిరి వెళ్ళిపోతాం. ఒకవేళ చనిపోయామనుకో, సమాధులు బద్దలైపోయి పైకి వెళ్ళిపోతాం. కానీ అలా కాదు, సజీవంగానే గాల్లో ఎగురుకుంటూ వెళ్ళాలి. నాకు ఆశ ఉంది. నేను ఎప్పుడు ఆశ అడుగుతాను, ప్రభువా నేను హెలికాప్టర్ ఎక్కను, నా అంతటా నేనే గాల్లోకి ఎగరాలి అని నేను ప్రభువుని అడుగుతాను. అది పిచ్చి ప్రార్థనో ఏ ప్రార్థనో నాకు తెలియదు. నేను ప్రభువుని అడుగుతున్నాను, ప్రభువా హెలికాప్టర్ ఎక్కను, ఇంకోటి ఇది అంటారు కదా దానేదో పారాషూట్ ఎక్కను, రాకెట్ ఎక్కను, కానీ నా అంతటా నేను ఎగిరిపోవాలి అంటే ప్రభు నాతో అన్నారు, ఒరే నీ అంతటా నువ్వు ఎగరాలంటే బూరం మ్రోగినప్పుడు అది సాధ్యమన్నాడు. నేను హెలికాప్టర్ లాగా ఎగరాలి, నేను రాకెట్ లాగా ఎగరాలి, నేను పారాషూట్ లాగా ఎగరాలి. అయితే ప్రభు అన్నాడు, నీవు బ్రతుకున్న దినములో నా రాకడ వస్తుంది సాధ్యమన్నాడు. నేను ప్రార్థన చేస్తాను, మీరు ప్రార్థన చేయండి.
సజీవములుగా ఉన్నప్పుడే ప్రభు రాకడ ఒలీవల కొండ మీదకి రావాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి యేసయ్యకి. అపోస్తలుడైన పౌలు చెప్పాడు, నిశ్చయముగా మనకు చావు లేదు, మనము ఉన్న ఫలంగానే యేసయ్యను చూస్తామన్నాడు అపోస్తలుడైన పౌలయ్య. నా నిరీక్షణ దేవుడు అటువంటి కార్యం చేయనుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం నమ్మాలి. హనోకు కొనిపోబడినట్లుగా సార్వత్రిక సంఘం రేపు కొనిపోబడుతుంది. ఈ పావురము రేపు కొనిపోబడుతుంది. ఈ నిష్కలంకురాలు రేపు కొనిపోబడుతుంది. ఈ వధువు సంఘం రేపు కొనిపోబడుతుంది. వినండి, ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? 1000 మూరలు ప్రభు కొలుస్తున్నాడు. 1000 మూరలు కొలిసి నిన్ను లోపలికి పంపిస్తున్నాడు. ఒక నది, ఒక భయంకరమైన నది 1000 మూరలు కొలిచి నేను లోపలికి పంపిస్తున్నాడు. లోపలికి పంపించగా నువ్వు లోపలికి వెళ్ళాలి. నువ్వు వెళ్ళకుండా నేను వెళ్ళను, నాకు భయం వేస్తున్నట్టు కుదరదు. 1000 మూరలు కొలవటం అయిపోయింది. నువ్వు లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలి. పాదాల లోతు నీళ్ళు వస్తాయి. నువ్వు నడవటం ఎప్పుడైతే ప్రారంభిస్తావో దేవుడు కూడా ఇంట్రెస్ట్ పెరిగిపోతూ ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే వాక్యములు అడుగులు వేయటం ఇష్టపడతావో దేవుడికి కూడా ఇంట్రెస్ట్ ఎక్కువైపోతూ ఉంటుంది. ఇంకొక 1000 మూరలు దేవుడు కొలుస్తాడు. ఇంకొంచెం లోపలికి నడిపిస్తాడు. మోకాల లోతు నీళ్ళు వస్తాయి. ఇంకా నీకు ఇంట్రెస్ట్ ఉంటే, ఇంకా నువ్వు లోపలికి వెళ్ళగలిగితే ఇంకా దేవుడు నీకు 1000 మూరలు కొలుస్తాడు. మొల లోతు నీళ్ళు వస్తుంది. ఇంకా నీకు ఇంట్రెస్ట్ ఉంటే, ఇంకా లోపలికి వెళ్తాను ప్రభు నువ్వు అనగలిగితే ఇంకా 1000 మూరలు కొలుస్తాడు. నీకు తల నిండేదాకా ఆ నీళ్ళతో నువ్వు నిండిపోతావు. ఇంకా నీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా 1000 మూరలు కొలుస్తాడు. నువ్వు ఈత కొట్టలేని అభిషేకం నీ మీదకి వస్తుంది. ఈత కొట్టలేని అభిషేకం నీ మీదకి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. పాదాల లోతు మనకి సరిపోదు, మోకాల లోతు మనకి సరిపోదు, మూల లోతు మనకి సరిపోదు, తల లోతు మనకి సరిపోదు. మరి ఏం కావాలయ్యా అంటే ఈదలేనంత లోతు మాకు కావాలి. మా కంట్రోల్ తప్పి మేము కొట్టుకెళ్ళిపోయే లోతు మాకు కావాలి. అటువంటి లోతులోనికి మేము వెళ్ళాలి. మా కంట్రోల్ మేము తప్పాలి, మా దిక్కులు మేము తప్పాలి, మా గమనాలు మేము తప్పాలి, మేమన్నీ తప్పాలి, మేము కంట్రోల్ తప్పాలి. మేము కంట్రోల్ తప్పే లోతుల్లోనికి వెళ్ళిపోవాలి. నీకు ఇంట్రెస్ట్ రావాలి, యేసయ్యతో నడవాలి అన్న ఆశ నీకుంటే యేసయ్య 1000 మూరలు కొలిసి నేను లోతుల్లోనికి నడిపించబోతాడు. యేసయ్యతో నడవాలని ఇంట్రెస్ట్ నీకుంటే ఇప్పుడే నువ్వు దిగ్గున ఒక నిర్ణయానికి రా. యేసయ్యతో నడవాలని నువ్వు ఇంట్రెస్ట్ ఉంటే ఆయన 1000 మూరలు కొలుస్తాడు. మొట్టమొదటిగా పాదాలు మాత్రమే మునుగుతాయి. ఇంకా నేను నడుస్తాను, ఇంకా నేను వెళ్తాను. యేసయ్యతో నాకు ఈ ప్రయాణం కావాలంటే 1000 మూరలు కొలవటానికి దేవదూత మన మధ్యలోకి దిగి ఇప్పుడే చాలా గంటలు అయిపోయింది. ఆ దేవదూత ఇంకా 1000 మూరలు కొలవబోతా ఉంది. మోకాల లోతు వరకు ఒక అనుభవంలోకి దేవుడు తీసుకెళ్ళబోతున్నాడు. అంటే ఒక అద్భుతమైన అనుభవం తెలుసా? నీవు నడిచే కొద్ది దేవుడు లోతులమైన ఆత్మీయ స్థితిలోనికి ప్రభు తీసుకెళ్తాడు. నువ్వు నడిచే కొద్ది అద్భుతాలకు ప్రభు నడిపిస్తాడు. నువ్వు నడిచే కొద్ది నీకు నూతనమైన అనుభవాలు, నూతనమైన లోతులు దేవుడు నీకు పరిచయం చేయబోతా ఉన్నాడు. నువ్వు నడిచే కొద్ది నీకు నూతనమైన కార్యాలు దేవుడు చేయబోతా ఉన్నాడు. నువ్వు నడిచే కొద్ది నూతనమైన ద్వారాలు దేవుడు తెరవబోతా ఉన్నాడు. నువ్వు నడుస్తావా? అయితే 1000 మూరలు నీకు కొలత దేవుడు పెడతాడు. నువ్వు నడుస్తావా? మరి ఇంకొక 1000 మూరలు దేవుడు కొలత పెడతాడు. నువ్వు ఇంకా నడుస్తావా? 1000 మూరలు కొలత పెడతాడు. నువ్వు నడుస్తానన్న కొలది దేవుడు ఆపడు. నేను ఆధ్యాత్మిక అనుభవాలకు దేవుడు నడిపిస్తాడు. ఆధ్యాత్మిక లోతులకు నడిపిస్తాడు. అద్భుతమైన ద్వారాలు దేవుడు తెరుస్తాడు. బదరి వృక్షం దగ్గర పడుకొని ఏలి అన్నట్టుగాను మనం అనటానికి వెళ్ళలేదు. నేను నడుస్తాను ప్రభువా, నేను నీతో నడుస్తాను, నాకు నీతో అనుబంధం కావాలి, నీతో సత్సంబంధం కావాలి, నేను నీతో నడుస్తాను. ఇప్పుడు నీవు యేసయ్యతో నడవాలి అనుకుంటే యేసయ్య 1000 మూరలు కొలిచి నేను ముందుకు నడిపించబోతున్నాడు. ఇంకా నడుస్తాను అంటే మరింకో 1000 మూరలు కలిసి ఇంకో లోతులకు ప్రభు తీసుకువెళ్తాడు. మీరు వినండి. దేవుడు క్రొత్త అనుభవములోనికి సంఘాన్ని తీసుకెళ్తాడు. సంఘము నడవటానికి ఇష్టపడితే దేవుడు ఇదే స్థితిలో ఉంచాడు. నీ చెప్తున్నాను దేవుని దైవ సేవకునిగా, దిస్ ఈస్ ద ప్రాఫిటిక్ వర్డ్. ఐ ప్రాఫెసైజ్ మైటీ నేమ్ ఆఫ్ జీసస్. నేను ఒక ప్రవచన విడుదల చేస్తున్నాను. నువ్వు నడిచే కొద్దీ ఎక్కడ వేసిన గొంగలు అక్కడ ఉండదు, కానీ నూతనమైన అనుభవాల్లోనికి నీ కుటుంబం వెళ్ళబోతుంది. నువ్వు నడిచే కొద్దీ నూతనమైన గృహాల్లోకి వెళ్ళబోతున్నావు.
నువ్వు నడిచే కొద్దీ నూతనమైన సొంత గృహాల్లోకి వెళ్ళబోతున్నావు. నువ్వు నడిచే కొద్దీ అప్పులు ఇవ్వబోతా ఉన్నావు. నువ్వు నడిచే కొద్దీ వ్యాపారాలు చేయబోతా ఉన్నావు. నువ్వు నడిచే కొద్దీ యజమానుడిగా మారబోతా ఉన్నావు. నువ్వు నడిచే కొద్దీ యజమానులాగా మారబోతా ఉన్నావు. నువ్వు నడిచే కొద్దీ ఆత్మీయ జీవితంలో ఉన్నతమైన స్థితిని చేయబోతా ఉన్నావు. నువ్వు నడిచే కొద్దీ సినాయి పర్వతాలు దేవుడు ఎక్కిస్తాడు. నడిచే కొద్దీ మోరియా పర్వతాలు దేవుడు ఎక్కిస్తాడు. నడిచే కొద్దీ కరిమేలు పర్వతాలు దేవుడు ఎక్కిస్తాడు. నువ్వు నడిచే కొద్దీ దేవుడు ఆధ్యాత్మిక ద్వారాలు తెరుస్తాడు. కానీ ఇక అయిపోయింది అని దేవుడు ఆపడు. మనకి యేసయ్యతో బంధం కావాలా వద్దా అనేది డిసైడ్ అవ్వాలి. నువ్వు యేసయ్యతో ఎంతమందికి బంధం కావాలి చెప్పండి. యేసయ్యతో బంధాన్ని కలిగి ఉండండి. యేసయ్యతో బంధాన్ని కలిగి ఉండండి. వాక్యం ముగించాను నేను. యేసయ్యతో బంధాన్ని కలిగి ఉండండి. హనోకు మరుగైపోయినట్లుగా, హనోకు మధురముగా బ్రతికినట్లుగా, హనోకు మాదిరి చూపించినట్లుగా ఈ 3 అనుభవాలు మన జీవితంలో ఉండాలి. మన జీవితం కూడా మొదటి పాయింట్ చెప్పడం, మన జీవితం ఎలా ఉండాలంటే మరుగైపోవాలి. ఏది నీలో లోకం కనపడనివ్వద్దు, మరుగైపోవాలి. బంగారం లోకర్సులో దాచబడినట్టుగా నువ్వు దాచబడాలి. రెండవ మాట, నీ బ్రతుకు మధురంగా ఉండాలి. ఎవ్వరికి చేదుగా బ్రతకూడదు. నీ భర్తకి, నీ భార్యకి, నీ పిల్లలకి చేదుగా బ్రతకొద్దు. దైవజుడికి చేదుగా బ్రతకొద్దు. సంఘానికి చేదుగా బ్రతకొద్దు. మధురంగా బ్రతుకుదాం, ఇష్టలుగా బ్రతుకుదాం. 3వ సాక్ష్యం, హనోకు మాదిరిగా ఉన్నాడు. హనోకు కొనిపోబడ్డాడు. ఇప్పుడు హనోకు ఎలా కొనిపోబడ్డాడో రేపు యాజ్ ఇట్ ఈస్గా సేమ్ మనం కూడా అలానే వెళ్ళిపోబోతున్నాం. హనోకు చనిపోలేదు. హనోకుని ప్రభు పిలిచాడు, గాల్లో ఎగురుకుంటూ వెళ్ళిపోయాడు. మనం కూడా హనోకుని ఎలాగైతే ఒకసారి ఇమాజినేషన్ చేసుకోండి, గాల్లో ఎలా ఎగిరి వెళ్ళిపోయాడు హనోకు, అట్లా నువ్వు నేను వెళ్ళబోతున్నా. ఒక మాదిరి. నిన్ను చూసి ప్రజలు ఏదో ఒకటి నేర్చుకోవాలి. నీ డ్రెస్సింగ్ స్టైల్ చూసి కొంతమంది అలాగున వస్త్రధారణ చేసుకోవాలి. నీ మాట తీరు చూసి కొంతమంది అలాగ మాట్లాడాలి. నీ చూపును చూసి కొంతమంది అలాగనే చూడాలి. నీ సహవాసాన్ని చూసి కొంతమంది అలాంటి సహవాసం చేయాలి. వినండి, ఒకళ్ళని చూసి మనం నేర్చుకోవటం కాదు, మనల్ని చూసి ఒకళ్ళు నేర్చుకోవాలి. అపోస్తలుడైన పౌలు అన్నాడు, నేను క్రీస్తునిపై నడుస్తున్నాను, మీరు నన్ను చూచి నడవండి, నన్ను పోలి నడవండి. నిన్ను చూసి ఎదుటి వ్యక్తులు ఫాలో అవ్వాలి. నిన్ను చూసి ఎదుటి వ్యక్తులు గివప్ తీసుకోవాలి. నిన్ను చూసి ఎదుటి వ్యక్తులు ధైర్యం పొందాలి. నిన్ను చూసి ఎదుటి వ్యక్తులు కన్నీళ్లు తుడుచుకోవాలి. నిన్ను చూసి ఎదుటి వ్యక్తులు మందిరానికి రావాలి. నిన్ను చూసి ఎదుటి వ్యక్తులు ధైర్యం పొందుకోవాలి. నిన్ను చూడాలి. నువ్వు ఒకళ్ళు చూడటం కాదు, నిన్నే ఒకళ్ళు చూడాలి. నీకులాగా ఒకళ్ళు బ్రతకాలి. ఇప్పుడు ఏమంటున్నాను, హనోకులాగా మనం వెళ్ళాలంటున్నాను. జయరాజులాగా కొంతమంది బతకాలని అనుకోవాలి. అలా అనుకుంటేనే ఈ జీవితానికి అర్థం ఉంటుంది. అనుకోకపోతే ఈ జీవితం వ్యర్థం. పరిశుద్ధాత్మ అపోస్తలిక సంఘములాగా మేము ఉండాలని అదర్ సంఘాలు కోరుకోవాలి. అదర్ దైవజనులు కోరుకోవాలి. అదర్ విశ్వాసులు కోరుకోవాలి. ఒక మాదిరికరమైన జీవితాన్ని మనం జీవించాలి. ఒక మాదిరికరంగా మనం బ్రతకాలి. ప్రతిష్ఠితపరుడు అపోస్తలుడు ఇలా పాడుతున్నాడు, మన బంధము యేసుతో మనకున్న బంధం ఎలా ఉండాలంటే అనుబంధము. హనోకు 300 సంవత్సరాలు యేసయ్యతో ఇదిగో పెనవేయబడి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ బంధము తెగిపోలేదు. యేసయ్యకి స్తోత్రం చెప్పండి. హనోకుకి యేసయ్యకి ఏ రోజు గొడవ రాలేదు. స్తోత్రం చెప్పండి. హనోకుకి యేసయ్యకి ఏ రోజు ఎడబాటు రాలేదు. స్తోత్రం చెప్పండి. హనోకు యేసయ్యతో సత్య సంబంధాన్ని కలిగి ఉన్నాడు. హనోకు యేసయ్యతో ట్రావెల్ చేశాడు. హనోకు కొనిపోబడేంత వరకు యేసయ్యతో నడిచాడు. గట్టిగా చప్పులు కొట్టాలి. మనము కూడా భూమిని విడిచిపెట్టేంత వరకు యేసయ్యతో నడవాలి. మనము కూడా చనిపోయేంత వరకు యేసయ్యతో నడిచి చనిపోవాలి. యేసయ్యతో నడిచి కొనిపోబడాలి. అలాంటి బంధం మనం ఏర్పాటు చేసుకోవాలి. అందరం పాడుకుందాం చక్కని పాట. మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము, విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా.
స్థితి అందునా, సంపన్న స్థితి అందునా, దీన స్థితి అందునా, సంపన్న స్థితి అందునా, నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి ఉందునే, నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి ఉందునే, నిత్యము ఆరాధనకు ఆధారమా, స్తోత్రములు నీకే అర్పించిన యేసయ్యా, నిత్యము ఆరాధనకు ఆధారమా, స్తోత్రములు నీకే రాజా, జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాగాల అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము, విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను, విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను, విడదీయగలరా ఎవరైనా, హుషారుగా చెప్పండి ఆమేన్, విడదీయగలరా ఎవరైనాను మరి, హనోకు యేసయ్యతో నడిచినట్లుగా, హనోకు యేసయ్యతో నడిచినట్లుగా మనం యేసయ్యతో నడవాలి, ఆయనకు ఒక బలమైన నడిపింపులో ఉండాలి, మన బంధము మనము చనిపోయేంత వరకు తెగిపోవడానికి వీల్లేదు, మరి విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను, విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను, రాజా రాజా నా యేసు రాజా, రాజా రాజా నా యేసు రాజా, రాజా రాజా నా యేసు రాజా, రాజా రాజా నా యేసు రాజా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. మన దేవుడు గొప్ప దేవుడు, ఆయనతో మనం సంబంధం కలిగి సత్య సంబంధం కలిగి ఆయనతో సహవాసం కలిగి మనం ఉందముగాక. ఆదాము యేసయ్యతో నడిచాడంట కాదు, నేను యేసయ్యతో నడుస్తున్నాను అన్న అనుభవంలోనికి మన సంఘం రావాలి. ప్రజెంట్ యేసయ్యతో నడవాలి, యేసయ్యతో నీ పిల్లలు నడవాలి, నీ కుమారుడు ఉన్నాడే నీ కుమారుడు యేసయ్యతో నడవాలి, నీ కూతురు ఉంది నీ కూతురు యేసయ్యతో నడవాలి, నీ భర్త ఉన్నాడే నీ భర్త యేసయ్యతో నడవాలి, నీ భార్య ఉంది నీ భార్య యేసయ్యతో నడవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా, యేసయ్యతో నడవాలి అనండి గట్టిగా ఒకసారి మాట. ఎవరు నడవాలి యేసయ్యతో? నేను యేసయ్యతో ఈరోజు నడవాలి. చెప్పండి ఈ మాట, నేను యేసయ్యతో ఈ రోజు నుంచి నడవబోతున్నాను. చెప్పండి, నేను యేసయ్యతో ఈ రోజు నుంచి నడవబోతున్నాను. చెప్పండి, రెండోసారి చెప్పండి, మూడోసారి చెప్పండి, నాలుగోసారి చెప్పండి, ఐదోసారి చెప్పండి, ఆరోసారి చెప్పండి, ఏడోసారి చెప్పండి. ప్రైజ్ ది లార్డ్.